నమస్తే. నేను మీ సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను జూలై నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీల్ ప్లానింగ్ కూడా ఇస్తూ ఉంటాను. అదే డయట్ ప్లాన్స్. సో, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెసేజ్ చేయొచ్చు. సో, ఈరోజుటి టాపిక్ ఏంటి అంటే సైడ్ ఫ్యాట్. పక్క చుట్టూ పొట్ట చుట్టూ జమ అయిన కొవ్వు. ఆ ఫ్యాట్ అనేది ఎట్లా పోవాలి? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి దాకా చేరుతూ ఉంటది మన థైస్ వరకి. ఈ ఫ్యాట్ అంతా చేయడానికి సిమిలర్ టైప్స్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. సో, ఈ ఫ్యాట్ అంతా పోతది. సో, టెన్షన్ ఏమి అవసరం లేదు. కూల్ ఉండండి. మన చేతిలోనే ఉంది కదా! ఎందుకు అంత టెన్షన్? నార్మల్ ఫుడ్ కరెక్ట్‌గా తినండి. కరెక్ట్‌గా ఆసనాలు చేసుకోండి. ఆటోమేటిక్‌గా ఫ్యాట్ ఏదైతే డిపాజిట్ అయిందో అది పోతది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్క డ్రింక్‌తో వెయిట్ లాస్ అవ్వచ్చు అని ఎవరైనా చెప్తే తిరిగి పారిపోండి. అలా ఒక్క డ్రింక్‌లతో వెయిట్ లాస్ అయ్యేదుంటే అందరూ అదే చేస్తారు. ఇంత కష్టం ఎందుకు? అదసలు పాసిబులే లేదు. ఒక్కటే ఫుడ్ తోటి బక్కగా అవ్వండి. ఒక్క డ్రింక్ తోటి బక్కగా అవ్వండి. ఇలా నిల్చొని బక్కగా అలా ఏమి ఉండదు. జాగ్రత్తగా ఫుడ్ కరెక్ట్‌గా తినాలి. కరెక్ట్‌గా ఎక్సర్‌సైజ్ చేసుకోవాలి. అప్పుడే మనం బాడీ ఫిట్ ఉంటది. మైండ్ కూడా ఫిట్ ఉంటది. ఇదంతా ఓన్లీ వెయిట్ లాస్ కోసమే చేసుకోకండి. వెయిట్ ఏముందండి ఒకరోజు అటు, ఒకరోజు ఇటు. స్లోలీ కంటిన్యూయస్ ప్రాసెస్ అది. ఒక్క నెలలో తగ్గేది కాదు. 2 నెలలు అలా కాదు. స్లోగా తగ్గుతూనే ఉంటది. బట్ ఫిట్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేసుకోండి. ఫిట్‌గా ఉండాలి. హెల్తీగా ఉండాలి. బోత్ మెంటలీ, ఫిజికల్లీ. మన మైండ్ ఫిట్‌గా ఉంటే బాడీ ఫిట్‌గా ఉంటది. బాడీ ఫిట్‌గా ఉంటే మైండ్ ఫిట్‌గా ఉంటది. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇంకొకటి మనం లావు ఉన్నప్పుడు జనరల్లీ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటది. కాజులో కొలెస్ట్రాల్ ఉంటదా అండి అని అడుగుతూ ఉంటారు. కాజులలో ఉండదు. వెజిటేరియన్ ఫుడ్‌లో దేంట్లో కూడా కొలెస్ట్రాల్ అనేది ఉండదు. ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఐటెమ్స్‌లో మాత్రమే కొలెస్ట్రాల్ ఉంటది. లీవింగ్ ఫుడ్స్, నాన్ లివింగ్ ఫుడ్స్ కదా! లీవింగ్ ఫుడ్స్ తింటే ప్రాణ అనేది లోపలెళ్తది. ఎనర్జీ అనేది మొత్తం పాస్ అవుతది. నాన్ వెజ్ తింటే ఏమవుతది? ఒకసారి చచ్చిపోయింది. అదయిపోయింది. సో, అది తింటే కొలెస్ట్రాల్ వస్తది. హార్మోనల్ ఇంబాలెన్సెస్ వస్తాయి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, వెజిటేరియన్‌తో మీకు కొలెస్ట్రాల్ అనేది రాదు. ఫ్యాట్ మనం ఎక్కువ ఏది తిన్నా అది ఫ్యాట్‌లా కన్వర్ట్ అవుతే స్టోర్ అయిపోతూ ఉంటది. సో, అంత టెన్షన్ అవసరం లేదు. లిమిట్స్‌లో తినండి. 80% మాత్రమే తినండి. చాలా తింటాను, నేను లావున్నాను అంటే కుదరదు. ఎందుకంటే లావు అనే కాదు, అనవసరమైన కాంప్లికేషన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దు. సో, 80% ఆఫ్ ద స్టమక్ మాత్రమే తినండి. అప్పుడు బాడీ కూడా మనకి లైట్ ఉంటది. మీరేదైనా చేయడానికి ఓపికొస్తది, ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఇదన్నీ పాటించుకోండి. నాకు తెలుసు ఇప్పుడు సడెన్‌గా ఫుడ్ చేంజ్, సడెన్‌గా ఎక్సర్‌సైజ్ అంటే మనకంత ఇన్‌స్పిరేషన్ రాదు. ఏదో ఒక ఇన్‌స్పిరేషన్ కోసం మనం చూసుకుంటూ ఉంటాం. ఇంట్రెస్ట్ ఎప్పటికి రాదు. తెచ్చుకోండి. ఈ రోజటి నుంచి నేను 100% స్టార్ట్ చేస్తాను అని స్టార్ట్ చేయండి. రేపటికి పోస్ట్‌పోన్ చేయకండి. ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ నిలుస్తుంది. ఒక్కసారి యోగా అలవాటయినంక, ఒక్కసారి కరెక్ట్‌గా ఫుడ్ తినడం స్టార్ట్ అయ్యాక బయట తినాలి, ఫుల్ అది చేయాలి, ఇది చేయాలి అదంతా తగ్గుతుంటూ వస్తుంది. సో, బావుంటది. లైట్ ఫీలింగ్ వస్తది. సో, ప్రాసెస్డ్ ఫుడ్స్ మానేయండి. 80% ఆఫ్ ద స్టమక్ తినండి. మంచి ఫుడ్ తీసుకోండి. తినే ఫుడ్ 2 పూటలు, 3 పూటలు మీరు ఎన్ని పూటలు తింటున్నా లిమిట్స్‌లో తినండి. కరెక్ట్‌గా తినండి. బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తీసుకోండి. ఆటోమేటిక్‌గా సెట్ అవుతారు. ఎక్సర్‌సైజెస్. ఈ సైడ్‌లో ఈ పొట్ట చుట్టూ జమ అయిన కొవ్వు ఇక్కడున్నంత ఎలా పోవాలి అనుకుంటే, అలా ఏం ఎక్సర్‌సైజ్ చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేసేద్దాము. ఇలా 2 ఫీట్‌ని కంప్లీట్ దగ్గర పెట్టేసుకొని, ఒక డీప్ బ్రీత్ ఇన్ హియర్. ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ స్లైడ్ చేసేసుకోండి. అగైన్ ఇన్‌హేల్ సెంటర్. ఎక్స్‌హేల్ స్లోలీ రైట్. ఇలా స్లో బెండింగ్, స్లో మూవ్‌మెంట్స్. సేమ్ ఇలా సైడ్‌కి, సెంటర్. రైట్, సెంటర్. మీకిక్కడ మడత పడుతుంది చూసారా? అక్కడనే మనకు తెలుస్తుంటది. ఫ్యాట్ ఏదైతే ఉందో అది స్లోలీ తగ్గుతది అని. సో, టెన్షన్ తీసుకోకండి. ఆటోమేటిక్‌గా పోతది. ఇప్పుడు లెగ్స్ మధ్యలో, ఫీట్ మధ్యలో హిప్ విడ్త్ డిస్టెన్స్ ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ తీసుకొని, ఇలా 2 ఫింగర్స్ ఇంటర్లాక్ చేసేసుకొని, కంప్లీట్ ఇలా స్ట్రెయిట్ పెట్టేసుకొని, ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ 2 లెగ్స్‌ని బెండ్ చేయకుండా ఎంత వీలైతే అంతే ఇలా బెండ్ అవ్వండి. మళ్ళీ ఇన్‌హేల్ సెంటర్. ఎక్స్‌హేల్ స్లో మూవ్‌మెంట్స్‌లో రైట్. మళ్ళీ సెంటర్. సేమ్ ఇది 5-10 టైమ్స్ రిపీట్ చేయండి. చాలా పనిచేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు ఇలా చేసేప్పుడు ఈ నీస్ ఏదైతే ఉందో ఇలా వంచడాలు అలాంటివి మాత్రం అస్సలు చేయకూడదు. కంప్లీట్ స్ట్రెయిట్ పెట్టేసేయండి. స్లోలీ ఇలా బెండ్ అయ్యేటప్పుడు స్లో మూవ్‌మెంట్స్‌లో ఎళ్ళండి. ఫాస్ట్ నేను ఒక 10, 15 చేసేసా అలా పెట్టుకోకండి. స్లో మూవ్‌మెంట్స్ ఉండాలి. స్లో మూవ్‌మెంట్స్ ఉంటేనే బాడీకి కరెక్ట్‌గా ఉంటది. బ్రీతింగ్ కంపల్సరీ యాడ్ చేసుకోండి. సేమ్ ఇది అయిపోయిన తర్వాత సేమ్ ఇదే లెగ్స్ ఫీట్ మధ్యలో గ్యాప్ తీసుకొని 2 చేతులు ఇలా కంప్లీట్ మీకు మీరు పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్ సెంటర్.
left, exhale, straight your hands. Again inhale center, exhale slide, slowly raise your hands. Center. Same ఇది కూడా 5 to 10 times repeat చేసుకోండి ఇలా. Up, down, up, down. ఇక్కడ మనకు తెలుస్తుంటుంది బర్డెన్ పడుతుంది అనేది, అది ఎంజాయ్ చేసుకోండి. ఇప్పుడు స్లోలీ ఇదే పొజిషన్లో నిల్చొని ఇలా ఫింగర్స్ మొత్తం హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా సైడ్కి వెళ్ళిపోయి ఇలా 1 center, 2 center. Slow movements. Inhale, exhale, side. Again center. Inhale, exhale, right. And center. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ క్రంచెస్ తో స్టార్ట్ చేద్దాము. సేమ్ ఇదే పొజిషన్ లో నిల్చొని 1 2 1 2 1 2 ఇలా మీకు ఆటోమేటిక్ ఇలా సైడ్ తిరుగుతున్నారు చూసారా, ఇక్కడ ఏదైతే ఉందో ఫ్యాట్ అంతా డిపాజిట్ అది కూడా పోతుంది. ఇంకొక ఆసన ఏంటి అంటే 2 కాళ్ళని కొంచెం దూరం జరిపేసుకొని ఇలా 2 ఎంత వీలైతే అంత 2 ఇలా బెండ్ చేసేసుకోండి, స్పైన్ స్ట్రైట్ చేసుకోండి. ఇది కూడా బాగా పనిచేస్తుంది. మళ్ళీ స్లోలీ అప్. ఇది చేసే కంటే ముందు కంపల్సరీ వార్మప్స్ కావాలి, లేకపోతే ఇదంతా మజిల్స్ పట్టుకుంటాయి. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. గాడెస్ పోజ్. 2 వీలైనంత వరకు కొంచెం గ్యాప్ తీసుకొని స్లోలీ బెండ్, ఇలా సెంటర్, స్ట్రైట్ స్పైన్, స్లోలీ అప్. ఎప్పుడైనా సరే నీస్ మీద బరువు పడకూడదు. నీస్ మీద బరువు పడుతుంది అనిపిస్తే మీరు వాల్ సపోర్ట్ తీసుకునైనా చేయొచ్చు, జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు వీరభద్రాసన. వీరభద్రాసన కూడా ఈ సైడ్ ఫ్యాట్కి, థై ఫ్యాట్కి, ఇక్కడ ఏదైతే ఫ్యాట్ జమ అయిపోతుంటుందో, ఎంత స్టబన్, ఎంత మొండి ఫ్యాట్ అయినా సరే బాగా పనిచేసే ఆసన వీరభద్రాసన. ఎలా చేయాలి? ఇలా ఒక సైడ్కి నిల్చొని ఈ రైట్ లెగ్ ఏదైతే ఉందో కంప్లీట్ ఎంత వీలైతే అంత బ్యాక్ తెచ్చేసుకోండి. బాడీని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మీ కంఫర్ట్ ఎలా అనిపిస్తుంది, మీ బాడీ ఎలా చెప్తే అలా వినండి, సరిపోతుంది. ఇది వచ్చేసి 90 degrees, ఇది వచ్చేసి 45 degrees. కొంచెం ఇంక్లైన్డ్ ఉంటుంది లోపలికి లాగా ఇలా. ఇప్పుడు ఈ టార్స్ అంటారు కదా, స్లోలీ ఇది మొత్తం మన బాడీ సైడ్ అంతా షిఫ్ట్ చేసేసుకొని ఈ లెగ్ ఏదైతే ఉందో స్లోలీ ఇలా బెండ్ చేయండి. ఈ బెండ్ చేసేసుకుంటూ యూటరస్ అనేది ఇటు సైడ్ వచ్చేలాగా స్లోలీ ఈ లెగ్ కంప్లీట్ స్ట్రైట్, 2 చేతులు పైకి. వీరభద్రాసన 1. ఇలా మొత్తం స్ట్రైట్ చేసేస్తే వీరభద్రాసన 2. స్లోలీ లేచి నిల్చోండి. మళ్ళీ ఒకసారి సేమ్ ఇదే వచ్చేసి ఇంకొక లెగ్ మీద చేసి చూపిస్తాను. ఇలా లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఇది 90, అది 45. వెరీ వెరీ స్లోలీ ఇలా కిందికి వెళ్ళిపోండి. ఇలా స్లోలీ ఇలా కావాలనుకుంటే మీరు ఇలా ఇలా చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకొని. వీరభద్రాసన 1, వీరభద్రాసన 2. స్లోలీ అప్. ఇది 5 to 10 times చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నీస్ మీద బర్డెన్ అనేది పడకూడదు, పడదు. కిందికే జనరేట్ అయిపోతుంటే ఫీట్ మీదనే ఉంటుంది, నీస్ మీద ఉండదు. ఈ చెప్పిన ఆసనాలు చేసుకోండి. స్లోగా స్టార్ట్ చేయండి. ఒక ప్రాణాయామ ఇంక్లూడ్ చేసుకోండి, కొన్ని వార్మప్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మీరు రెగ్యులర్ చేసే వాటితో ఇవి కూడా చేసుకుంటే తొందరగా సైడ్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి.